668888. నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. పొట్టి శ్రీరాముల త్యాగం అనంతనీయం. జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ వివిధ పార్టీల నేతలు. రాష్ట్రం దోపిడీ నుండి బయటపడాలంటే బహుజన రాజ్యాధికారం రావాలి. బహుజన నేతలు. పొట్టి శ్రీరాములు ఆలోచన విధానాలకు అనుగుణంగా ముందుకు నడవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవతరణ వేడుకల్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ కూడలిలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా ఘర్, జడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటమురళి, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, నగర కమిషనర్ భాగ్యలక్ష్మి, ఎంఈ సుందర్ రామిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొంచెం వెనకరానమ్మా. రాదు. వస్తుంది సార్. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు స్టాచ్యూ గార్లెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు ఎస్పీ గారు, గౌరవ మేయర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ అవార్డు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు అందరూ కూడా విజయవాడలో ఈరోజు అటెండ్ అవుతున్నారు. కాబట్టి జిల్లా స్థాయిలో మేము అందరూ కలిసి కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్, తర్వాత ఒక చిన్న ఈవెంట్ కూడా ఆ కలెక్టరేట్లో చేయబోతున్నాము. కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ గారు, మేయర్ గారు, అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే సందర్భంగా మన జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి రివ్యూ చేసుకొని ఇంకా వచ్చే సంవత్సరం ఏ విధంగా కార్యక్రమం నిర్వహించాలి, మన జిల్లాలో ఉన్న ప్రజలకి సమస్యలు లేకుండా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెవలప్మెంటల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి రివ్యూ చేసుకొని ఇంకా స్ఫూర్తితో పనిచేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అన్ని విధంగా చర్యలు తీసుకోవడానికి కార్యక్రమం సిద్ధం చేస్తాము. వచ్చే 6 నెలల సంవత్సరంలో మన జిల్లా కూడా మన రాష్ట్రంలో అన్ని జిల్లా కన్నా సోషియో ఎకానమిక్, సోషల్ ఇండికేటర్స్ అందులో వేరే జిల్లా కన్నా బాగా రావాలి, ముందు రావాలి, ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలి. ఆ ఉద్దేశంతో ఈ ఏపీ ఫార్మేషన్ డే సందర్భంగా ఆ స్ఫూర్తితో పనిచేయడానికి జిల్లా స్థాయిలో అందరూ అధికారులతో అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకి, ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 1 నవంబర్ మనం ఏపీ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అట్ స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కలెక్టర్ గారు, మేయర్ గారు, నేను మనం కలిసి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూకి గార్లెండింగ్ చేశాము. దాని తర్వాత ఒక చిన్న కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ.
today we remember that Potti Sri Ramulu Garu inta kashtapadi by sacrificing his life. He understood that if a state is not formed on basis of language, there is no future for the people of that state. So దాన్ని బేస్ చేసుకుని సార్ ఇంత కష్టపడి ఆందోళన చేశారు, సంఘర్ష చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ AP state was formed, and we are reaping the benefits of that hard work and that great sacrifice till date. And full India lo Andhra Pradesh is famous for the enterprising nature of the people. ఇంత కష్టపడి economic development ఇక్కడ జరిగింది, ఇక్కడ abundant resources కూడా ఉంది. So as government officials, our aim will be to make sure that Andhra Pradesh. వాసవి క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములకి నివాళులు అర్పించారు. క్లబ్ అధ్యక్షులు దర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మాట్లాడుతూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ పబ్బిశెట్టి గోవర్ధన్, సెక్రటరీ దీపక్, మువ్వల నాగరాజు, గుర్రం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. వైశ్య భవన్ నందు వాసవి క్లబ్ ఒంగోలు మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించి పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాలను మరియు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నాం. రాబోయే కాలంలో వాసవి క్లబ్ అనేది కాదు, ఆర్యవైశ్య సంఘం అన్నితో కలిపి మరిన్ని కార్యక్రమాలు చేస్తాను. జై వాసవి. వయసులందరూ కూడా ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తామని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చెప్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న జీవోలో మన జగన్మోహన్ రెడ్డి గారు వైశ్యులకి అంటే కొన్ని ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న స్థలాలు ఉన్నాయి. వైశ్యులు అంటే మా పెద్దలు దానం చేసినటువంటి కొన్ని స్థలాలు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఎండోమెంట్ నుంచి రిలీవ్ చేసి వాటన్నిటినీ మా ఆర్యవైశ్యులకే అప్పచెప్తామని జీవో పాస్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా వైశ్య కార్పొరేషన్ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఒంగోలులోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆర్యవైశ్య ఆరాధ్య దైవం వాసవి మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం గర్వించదగిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు వారి కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చినిగేపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఒంగోలు మండల ఆర్యవైశ్య అధ్యక్షులు పబ్బిశెట్టి భాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఇవ్వటం జరిగింది. వారి గుర్తుగా నవంబర్ 1 అనేది మేము చేసుకుంటా ఉన్నాం. మాకు ఖచ్చితంగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావాలనగానే వారు జీవో ఇవ్వటం ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు పొట్టి శ్రీరాములు గారి వారు నివాళులు అర్పించుకోవటం ఊరు గ్రామ గ్రామాన చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం తెలియపరుస్తున్నాను. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఇన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి గాంధీ మహాత్ముడు కూడా ఇటువంటి నాయకులు 10 మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే ఈ దేశాన్ని స్వతంత్రం చేస్తా అన్న అటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు గుర్తుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఆయన పేరు మీద ఒక జిల్లా కూడా లేదు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకి ఆయన పేరు పెట్టాలని చెప్పగలనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పేరు పెట్ట నెల్లూరు జిల్లాకి ఆర్యవైశ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇచ్చారు. కానీ ఇంకా కూడా ఈ జిల్లాలో పడమటిపల్లిలో వారి ఇల్లు ఉంది. ఆ ఇల్లుని కూడా త్వరలో ఏదో చేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చెల్లుతానని మిత్రులందరూ ఈరోజు ఆర్యవైశ్య భవన్లో పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆర్యవైశ్యులంతా మీద అందరూ కూడా ఒకటే
ఎప్పుడు కూడా ఒంగోలులో ఆర్యవైశ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఏ కార్యక్రమం చేసినా పార్టీలకు అతీతంగా చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా సెక్రటరీ అయినటువంటి జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి భాషా సంయుక్త రాష్ట్రాల కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి. మరి ఒకప్పుడు మనల్ని మద్రాసీయులు అనేవాళ్ళు, అక్కడి నుంచి ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ రాష్ట్రం కావాలనే ఒక మంచి సదుద్దేశంతో మన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి మనం ఆంధ్రలో అంతా ఒకటిగా కావటానికి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఈ నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేపట్టడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. మరి ఇలాగే మన వయసులే కాదు అందరూ కూడా ఈ అభిషేక్ భాస్కర్ మొదట మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు కలిసిన రాష్ట్రం 1952లో బొల్సు శ్రీరామూర్తి గారి నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష బిగిన్ చేసినారు. తర్వాత కొన్ని రోజులకి ఆయన 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసేసి ఆయన స్వర్గస్థులైనారు. తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956లో హైదరాబాద్ రాజధానిగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణగా ఉద్భవించింది. లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు గవర్నర్ వినయ్ చంద్ కోరారు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల నూతన రెడ్ క్రాస్ భవనం నందు జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైన్ సిటిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తాత అశోక్ కుమార్, కార్యదర్శి నవీన్ కుమార్, కోశాధికారి నేరెళ్ల రాంబాబులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గవర్నర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఎన్నికైన నూతన కార్యవర్గం క్లబ్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ మంగళగిరి నరసింహారావు, మాజీ గవర్నర్ నామినేని మోహన్ రావు, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, కొనిచేటి నగేష్, ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కూరపాటి రమేష్, షేక్ న్యామతుల్లా బాషా, ఫణి తదితరులు I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Ladies అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే మన ఈ క్లబ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాములు ఒక మంచి ఆలోచనతో ఎన్నో సర్వీసెస్ని ఈ సంవత్సరం చేద్దాము అనేటువంటి ఒక సంకల్పంతో మిత్రులు అలాగే మన తోటి సభ్యులందరి సహకారంతో చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. అలాగే రాబోయే కార్తీక మాసం సంబంధించి అలాగే డిసెంబర్లో జనవరిలో అలాగే కంటిన్యూషన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా తయారు చేసి పెట్టున్నాం ఆల్రెడీ. మన రమేష్ గారు ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సిటిజన్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ క్లబ్ నేను గవర్నర్గా ఉన్నప్పుడు పెట్టింది. ఎందుకంటే 2017లో నేను మన పూరపాటి రమేష్ గారికి ఆర్సీ ఇస్తూ ఒక క్లబ్ పెట్టాలా మంచి క్లబ్ అన్నప్పుడు ఆయన ఎలైట్ క్లబ్ని స్థాపించాడు. కాబట్టి నేను గవర్నర్గా ఉన్నప్పుడు పెట్టిన క్లబ్ ఇవాళ 5 సంవత్సరాల పాటు చాలా బాగా యాక్టివిటీ చేసింది. మంచి మెంబర్స్ వచ్చారు. ఇవాళ టౌన్లో ఉన్నటువంటి ఎలైట్ అందరూ కూడా వ్యాపార సముదాయంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చేరారు. దాంతో కూడా కుటుంబాలతో సహా దీన్ని ఆశీర్వదించడంలో నాన్నగారు బాగా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్లో చాలా లక్షలు ఖర్చు అయింది. కానీ అక్కడ ఆయనకి నచ్చలేదు. ఇక్కడికి ఒంగోలు వస్తానని చెప్పని ఒక వారం అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ప్రకాష్ గారు నేను డైరెక్ట్ ఫేస్ కూడా నన్ను చూడలేదు. వారికి ఫోన్ చేశాను నేను. అంటే మా కజిన్ చెప్పారు, అరే నేను ప్రకాష్ గారికి చేయాను. ఓకే ప్రకాష్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా నాకు నాన్నగారికి ఇక్కడ హాస్పిటల్స్లో ఎక్కడ దొరకట్లేదు. యాక్చువల్లీ నాన్నగారు లేరు, ఇప్పుడు కాలం చేశారు ఆయన. తర్వాత ఆ టైంలో చాలా 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 ఇబ్బంది పడున్నాను నేను. అంటే మెంటల్లీగా చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ హెల్ప్ చేసింది వారు నాన్న హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి. తర్వాత కొంచెం ఇబ్బందులు అయిన తర్వాత నాకు మళ్ళీ కొంచెం రూమ్ అయ్యే అవసరమైంది. హరికి ఫోన్ చేశాను. హరిగా మారాలని చెప్పి ఫస్ట్ ఈవెంట్ అనేది ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సిటిజన్స్ వారు చేపట్టారు. దానికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇలాగే మీరు ముందుకెళ్తూ ప్రతి ఈవెంట్లో కూడా ఎంతవరకు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ మనం చేసుకునే ఈ 1-2 గంటల ఈవెంట్స్ వల్ల ప్లాస్టిక్ అండ్ ఎకోకి ఎన్విరాన్మెంట్కి జరిగే హాని, బాటిల్స్ కానీ ఇవన్నింటినీ కూడా తగ్గించుకుంటూ సేమ్ థింగ్ ఖాదీని అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ని మన స్టేట్ని మనం అనేది ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ ఎలైట్ సిటిజన్స్ నూతన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసరు అట్లాగే న్యూ మెంబర్స్ ఇండస్ట్రీగా శరత్ గారు, మన సిటిజన్స్ క్లబ్ నుంచి, అలైట్ క్లబ్ నుంచి, లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని టీడీపీ నేతలు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లపోతు వెంకటేశ్వర్లు, నాలం నరసమ్మ, ధాయినేని ధర్మ, బీరం అరుణ, తమ్మిశెట్టి రామాదేవి తదితరులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అటే వెళ్ళిపోండి మేడం, అది
భారతదేశం తెలుగు భాషకి ఎంతో ప్రాధాన్యతనిచ్చి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి ఈ రాష్ట్రాన్ని రక్షించినటువంటి మహనీయుడు మన ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేలు, ఆంధ్రకేసరి మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈ జిల్లా వాసిగా మన ఆయన వారసులుగా చాలా గర్వించాల్సిన అవసరం. ఆయన ఎన్నో రోజులు త్యాగం చేసి మరి నిరాహార దీక్షలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. వారి స్ఫూర్తితోటి మనం ఈ రాష్ట్రాన్ని తెలుగు భాషను అన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి ఈరోజు ఆ తెలుగు భాషకు ఎంతోమంది ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంగ్లీష్ అని ఇంగ్లీష్లో పరిగెట్టిస్తున్నారు. ఆయనకు తెలుగు మాట్లాడటము రాదు, జనాలను కూడా తెలుగు మాట్లాడించే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని తెలుగు భాషని కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ వీళ్ళందరూ స్ఫూర్తి ఎంతోమంది త్యాగదనులు స్వాతంత్ర్య ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వారి స్ఫూర్తితోటి ఈరోజు మనందరం కూడా ఎంతో స్వేచ్ఛాయువులు పీల్చుకుంటూ ఈ తెలుగు భాషను ఎవరు నేర్పిన భాష కాదు, ఇది మనకి మాతృభాష, అమ్మ కడుపులో నుంచే వచ్చింది ఈ భాషకు గౌరవించాలి. మన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి నవంబర్ 1 మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రం కోసం మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని మనం తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం పాటుపడిన మహనీయుడిని ఈరోజు స్మరించుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి అందరం కలిసి చేసుకోవాల్సిన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్పొరేటర్లకు చుట్టాలుగా తయారయ్యాయని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి దుయ్యబట్టారు. ఏఐటియుసి 102 వార్షికోత్సవాల్లో భాగంగా నగరంలో హమాలీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి సుభాన్, ఏఐటియుసి నగర అధ్యక్షులు కె అంజయ్య, సిహెచ్ వెంకటేశ్వర్లు, బోడపాటి సుబ్బారావు కార్మికులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పూజ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏఐటియుసి ఆధ్వర్యాన ఈ దేశంలో 44 కార్మిక చట్టాలని సాధించుకొని ఈరోజు కార్మిక వర్గం అనిపిస్తున్నటువంటి అన్ని హక్కులను చట్టాలను కూడా సాధించుకోవడంలో అగ్రభాగా నుండి పనిచేసింది. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క 4 కోడ్లు తీసుకురావడం వల్ల 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినానికి తీసుకుపోయే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా హక్కులు మొత్తం కూడా హరించి మరలా పాతకాలపు చీకటి రోజులకి తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ 44 కార్మిక చట్టాలని రద్దు చేయడం ఆపేయాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ 101 ఏఐటిసి ఉత్సవాలకి ముఖ్యంగా ఈ ఏఐటిసి గుండా అంటే సోదరు గారు అన్నీ చెప్పారు. నేను చెప్పాల్సింది కేవలం రాష్ట్ర హమాలీ ఫెడరేషన్ గురించి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హమాలీ సభ్యులందరూ కూడా మేము పూర్తి స్థాయిలో సాధించుకున్న ఏమన్నా హక్కులు ఉంటే అది ఏఐటిసి ద్వారానే. ఏఐటిసికి మేము దాదాపుగా నేను పెత్తనానికి వచ్చినాక 35 సంవత్సరాల నుంచి దీనికి అనుబంధంగా పనిచేస్తున్నాం. నా కార్మికులు 500 మంది కూడా ఎంతో అంటే ఎంతో విశ్వాసంతో పనిచేస్తారు. కాబట్టి ఆనాడు వక్తలందరూ కలిసి ఏఐటిసిని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి అనేక కార్మికులకు అనుకూలమైన చట్టాలు సాధించిన క్రమంలో ఈనాడు కార్మికులు తీవ్రమైన సంక్షోభాలకు నెట్టబడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వపు చర్యల వల్ల 44 చట్టాలు ఏదైతే సాధించుకున్నారో వాటిని 4 కోడ్లుగా విభజించి ఇవాళ కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉన్నారు. అట్లనే రైతులు దాదాపు 2 సంవత్సరాలుగా ఒక సంవత్సర కాలంగా వాళ్ళు ఎంతో ఒక నల్ల చట్టాల కోసం రద్దు కోసం వాళ్ళు ఎంత కృషి చేస్తున్నా వాటిని మాత్రం పక్కన పెట్టి ఉన్నారు. ఇవాళ అనేక
ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దోపిడీలు కబ్జా దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే బహుజన రాజ్యాధికారమే మార్గమని ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆంబవతిని గోవిందు అన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2-3 కులాల దోపిడీ కబ్జా దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాణిక్యరావు, రంగారావు, తన్నీరు ఆంజనేయులు, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. నాయకులైతే గతంలో మన బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా మన బీసీలు ఎట్లాంటి మార్పు రావటం లేదు. ఇకనైనా మేలుకొని మన గోవిందులు గారు ఎక్కడి నుంచి అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మన బీసీల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం మనకి చాలా సంతోషదాయకం. అయితే మనది ఒకటే, బీసీలో ఓట్ బ్యాంక్ని ఇప్పుడు నాయకుల్ని నిర్ణయించే శక్తి మన బీసీలకు ఉంది. కానీ బీసీలో ఐకమత్యత లేకనే మనం వెనకబడిపోతున్నాం. ఈ బీసీలు మొత్తం ఐకమత్యంగా ఉండేట్టయితే బహుజన రాజ్యం సంపాదించుకోవడం చాలా ఈజీ. కాబట్టి ఇది గ్రామ స్థాయి నుంచి జనాల్లో మార్పు తేవాలి. కాబట్టి ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి శిక్షణ తరగతుల్లాగా పెట్టి గ్రామాల్లో పెట్టి శిక్షణ తరగతులు పెట్టి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే ఈజీగా మనం ఈ యొక్క బహుజన రాజ్యాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఈ వర్గాలకు సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలి మెతుకులు విసిరేసినట్లు ఎంగిలి పథకాలు విసిరేసి ఆ తర్వాత తన అధికారం బాగా సుస్థిరం చేసుకున్న తర్వాత తను, తన కులపోలు, తన వర్గీయులు లక్షల కోట్లు దాచుకోవడంతో పాటు ఏవైతే ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఆ పదవులు అన్నింటినీ ఏ కుల పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళే ఆక్రమించుకొని అవలంబించడం జరుగుతుంది. ఇవి కాకోకుండా మరి ఓట్లేసిన నేరానికి బహుజనులపై నిత్యము దాడులు, దౌర్జన్యాలు, అణచివేతలు, బెదిరింపులు, అవమానాలు, వీటితో పాటు బహుజనుల ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ మనం స్వస్తి చెప్పాలంటే, వీటన్నిటికీ మనం పురుషా పెట్టాలని చెప్పాలంటే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారము అనేది రావాలా. దాంట్లో ముఖ్యంగా బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు చైతన్యవంతులు కావాలని చెప్పినే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఒంగోలు పట్టణంలో పెట్టడం జరుగుతుంది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మరి అదేవిధంగా అభిదే భావాలు మేమెంతమంది మాకెంత వాటా, ఓట్లు మావే, సీట్లు మావే, 15% ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ నాయకులు 70 సంవత్సరాలుగా మమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్నారు. కాబట్టి తిరుగుబాటుతో కూడినటువంటి చైతన్యంతో బహుజన రాజ్యాధికారం కోసం కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి రాబో రోజుల్లో మరి ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరపున రాజ్యాధికారం కోసం పోరాటం చేసి ఒక పార్టీగా తీసుకొని పోయే దిశగా పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది. ఈ కుల మత దోపిడీ పార్టీలకు ఇంకా స్వస్తి చెప్పాలని చెప్పేసి బహుజనులంతా రాజ్యాధికారం కోసం బలహీన వర్గాల సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఆయా వర్గాల వెనుకబాటుతనాన్ని పెంచి పోషిస్తున్నాయని పలువురు దళిత బహుజన మేధావులు తెలియజేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధు, అంకయ్య, రమేష్, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. తదుపరి ఇక్కడున్న ప్రజా సంఘ నాయకులందరిని కూడా కలుసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఒక డేటు అనుకొని ఒకేసారి 13 జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని పునరుద్ధరించుకోవటం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ప్రజా సంఘాల తరఫున మేము ఇప్పటికే చాలా పర్యాయాలు ప్రభుత్వాలకి విజ్ఞప్తులు చేసినా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికి అనేక పర్యాయాలు కోర్టులకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టుల దగ్గర కొన్ని విషయాలు ఆగిపోయి ఉన్నాయి. మేము అనేక ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ మా నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు అలక్ష్యం వహిస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా 27 సంక్షేమ స్కీములు రద్దు అవుతుంటే నవరత్నాలు ఇస్తున్నారు కదా అని చెప్తున్నారు. ఆ నవరత్నాలు కూడా బొంద పెట్టి
మాకు నిర్వీర్యం చేస్తున్నారు. ఆధిపత్య నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఏఐడిఆర్ఎఫ్ ఏమైతే మొదలుపెట్టారో ఈ ప్రోగ్రాం, ఈ 27 స్కీములు రద్దు ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించి తిరిగి వాటిని పునరుద్ధరించాలా అన్న ఆశయంతో ఏమైతే ఈరోజు ఈ సమాయత్తం చేయడానికి ఏర్పాటు చేసిన మీటింగ్లో నేను పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వచ్చాను. సో మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అన్న పార్స్ అనే సంస్థను మనకు రాజకీయ పార్టీగా మనం ఏర్పాటు చేస్తున్నాము. సో రాజకీయ పార్టీ ద్వారా, ఎందుకంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, రాజ్యాధికారం సాధించలేని జాతి మనకు అంతరించిపోతుంది, చరిత్రహీనమవుతుంది. మనకు కాంశీరామ్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు అన్నారు, ఓట్లు మావి సీట్లు మీవా, నై చెల్లేగా నై చెల్లేగా. సో మేము ఇక మీద నై చెల్లేగా అన్న ఉద్దేశంతో సో మనకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సీట్లో కేవలం ఎస్సీ ఎస్టీ సీట్లే కాదు, అన్ని సీట్లలో పోటీ చేయడానికి సమాయమైంది. బహుజన ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎస్సీ ఎస్టీ బీసీలు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో తీసుకోవడం జరిగింది. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేయడం జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి రద్దు చేయడం జరిగింది. అనేక ఇంకా 27 సంక్షేమ పథకాలు, రాజ్యాంగబద్ధమైన పథకాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది. వీటన్నిటినీ నిరసిస్తూ ఏఐడిఆర్ఎఫ్, ఏబిఎస్ పార్టీ, ఇండియన్ లేబర్ పార్టీ, ఇతర ప్రజా సంఘాల సంయుక్త నిర్వహణలో గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య సదస్సులు నిర్వహించుకుంటూ ఈరోజు ఒంగోలుకి రావడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. పొట్టి శ్రీరాముల త్యాగం అనర్వచనీయం. జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, వివిధ పార్టీల నేతలు. రాష్ట్రం దోపిడీ నుండి బయటపడాలంటే బహుజన రాజ్యాధికారం రావాలి. బహుజన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.